భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు రేపల్లెలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలని ఈరోజు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పరిశీలించినప్పుడు విద్యార్థులు మాతో మాట్లాడినప్పుడు చెప్పిన అంశాలు ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఏదైతే ఉందో కిటికీలకి కనీసం మెస్ డోర్స్ కొన్ని కిటికీలకి లేకపోవడం వల్ల దోమల సమస్యతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా 40 మంది ఒకే రూమ్లో పడుకోవడానికి వీలుగా ఉన్నటువంటి 40 మంది ఉంటున్నటువంటి ఒక రూమ్లో కేవలం మూడు ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తూ ఉండడం, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మంచినీటి సమస్య, వాడుకునేటువంటి నీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ ఉదయం పూట మంచినీళ్ళు డైలీ బయట నుంచి తెప్పించడం జరుగుతూ ఉంది. కానీ ఆ నీళ్లు వంటకి, ఉదయం పూట తాగడానికి, స్కూలు, కాలేజీ, హౌసు వీటిలోకే సరిపోతూ ఉంది. సాయంత్రం పూట ఏదైతే రాత్రికి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వాడుకోవడానికి విద్యార్థులు కింద నుంచి 3వ ఫ్లోర్కి బకెట్లతో నీళ్లు మోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం అక్కడ మోటార్ పనిచేయకపోవడం వల్ల వాటర్ అనేది 3rd స్టేర్కి సప్లై లేకుండా కింద నుంచి బకెట్లతో విద్యార్థులు నీళ్లు మోసుకునేటువంటి పరిస్థితి అక్కడ దృశ్యమవుతూ ఉంది. అదేవిధంగా త్రాగునీరుకి సంబంధించి కూడా వాటర్ ప్యూరిఫైయర్ లాంటిది అక్కడ ఏమీ లేదు. సో దానివల్ల బయట నుంచి తెప్పించేటువంటి వాటర్ కూడా సరిపోవట్లేదు. అవి కూడా మున్సిపల్ వాటరే తెప్పిస్తూ ఉన్నారు. ఆ వాటర్ కూడా సరిపోయినటువంటి వాటర్ తెప్పించకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా భోజనానికి విషయానికి వచ్చేస్తే మెనూ పాటించడం లేదు. భోజనం మెనూలో ఒక విధమైనటువంటి భోజనం అంటే వీళ్ళు పెట్టేటువంటి భోజనం మరొక కూరలు అట్లాంటివి పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భోజనం కూడా నాణ్యత లేదు. నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, క్లీనింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం 2 మాత్రమే ఉన్నారు అనేటువంటి నెపంతో అక్కడ క్లీనింగ్ సెక్షన్ పూర్తిగా కూడా నీట్నెస్ లేకుండా మనకి దర్శనమిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కానీ, ఫ్లోర్స్ కానీ, కిందటువంటి కార్నర్స్ కానీ, రూమ్స్లో కానీ అంతా పాచిపెట్టిపోయి నాచు, ఈ విధంగా గుంపులుగా ఈగలు, దోమలతో కూడినటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హాస్టల్కి వచ్చేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళ చదువుల కోసం ఈరోజు హాస్టల్కి వచ్చి నివాసం ఉంటున్నటువంటి విద్యార్థులు ఇటువంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ హాస్టల్లో జీవనం గడుపుతూ చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రేపల్లె అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మనకి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితిని సంబంధిత అధికారులు వెంటనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకొని నాణ్యమైనటువంటి భోజనం, నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వసతి సంబంధించినటువంటి కనీస అవసరాలు తీర్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాము.